ఎదురుగా ప్రజలకి కనిపిస్తూ ఉంది. గతంలో 14లో అమృత్ స్కీమ్ కింద మనకి ఎస్ఎస్ ట్యాంక్ నుంచి 2 ట్యాంకులు మనకి ఏర్పాటు చేశారు. బాస్ హై స్కూల్లో ఒకటి, గౌతమ్ నగర్లో ఒకటి మనకి ట్యాంక్ అప్పుడు అమృత్ స్కీమ్లో కట్టారు. దానికి 7 సంవత్సరాలైనా దానికి నీళ్లు వదిలేని పరిస్థితి. 7 సంవత్సరాలైనా నీళ్లు లేని పరిస్థితి. కేవలం 2 సంవత్సరాల్లోనే అమృత్ 2లో దాన్ని కంప్లీట్ చేసి ఇంకా వారంలోన ఆ 2 ట్యాంకులు కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఈరోజు మన కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఆ 2 ట్యాంకులు నీళ్ళు ఇస్తే మన సమస్య, నీటి సమస్య, 2వ వార్డుకి సమస్య కూడా క్లియర్ అవుతుంది. దాదాపుగా 7 సంవత్సరాలు పెండింగ్లో ఉన్నది కూడా ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్ చేసి అది ఎస్ఎస్ ట్యాంక్ నుంచి ఒకటి రైల్వే ట్రాక్ కింద ఒక పైప్ లైన్ రావాలి. దానికోసమే పెండింగ్ పడి 7 సంవత్సరాలనే దాన్ని పట్టించుకొని లేని పరిస్థితి. ఈరోజు కేవలం 2 సంవత్సరాల్లోనే ఆ రైల్వే ట్రాక్ కింద ఒక పైప్ లైన్ తీసుకొచ్చి దానికి కనెక్షన్ కూడా ఇచ్చాం, డిస్ట్రిబ్యూట్ లైన్ కూడా వేసాం. 2వ వార్డుకి ఆ బాయ్స్ హై స్కూల్ నుంచి బాయ్స్ హై స్కూల్ ట్యాంక్కి గౌతమ్ నగర్ ట్యాంక్కి త్వరలోనే వారంలోనే కూడా కంప్లీట్ చేసి దాన్ని నీళ్లు వదిలే కార్యక్రమం కూడా మేము తీసుకొస్తున్నాం. కాబట్టి అన్ని వాళ్ళను పర్యవేక్షిస్తాం, ప్రతి ఒక్క వార్డుని మనం అభివృద్ధి చేసుకుంటాం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగిందని ప్రజలకి తెలిసే విధంగా ఈరోజు మనం కష్టపడుతున్నాం. కాబట్టి కేవలం ఆ రోజు కర్నూలు జిల్లా నుంచి గుంటకల్ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పుడు కేవలం మాకు నెల 30 రోజుల ఎలక్షన్ ఉంది. కానీ ఆ రోజు ఆ నాయకుడు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ రోజు ఈ ప్రజలందరూ కూడా ఏ విశ్వాసంతో ఆయన గెలిపించారో అదే విశ్వాసంగా ఈరోజు మేము పనిచేస్తున్నాం. సందర్భంగా ప్రజలందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. కరెక్ట్గా ఏది చేయాలో దాన్ని నిర్ణయించి ప్రజలకు అనుకూలంగా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ యొక్క రోడ్డు నిర్మాణానికి సహకరించినటువంటి మన గుమ్మనూరు జయరాం గారికి మరియు మన నారాయణ స్వామి గారికి ముందుగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, గతంలో ప్రభుత్వాలు ఎన్నో పోయాయి, కానీ కేవలం సంక్షేమ కార్యక్రమాలకి డబ్బులు జోబిలో వేయడం తప్ప ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అంటే 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు ఇంతవరకు గతంలో ప్రభుత్వాలు చేయక ఈరోజు ఈ గతి మనకు పట్టింది. కాబట్టి ఇలాంటి దుస్థితి నుంచి మనల్ని బయటకు వేయడానికి మన కూటమి ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలని సహకరిస్తుంటే డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రం నుంచి కూడా పథకాలు, ఎన్నో పథకాలు ఈ రోడ్ల నిర్మాణం, ఎక్స్ప్రెస్లీ మున్సిపాలిటీలకి చాలా జల అమృతోత్సవ కార్యక్రమాలు అని చెప్పేసి ఎన్నో రకాలుగా ఫండ్స్ సెంట్రల్ నుంచి రావడం, ఆ సెంట్రల్ నుంచి వచ్చే పథకాలని తప్పకుండా సద్వినియోగం అయ్యే విధంగా మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే మన ఎమ్మెల్యే, ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు చూస్తున్నాం కదా మనంతా, ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా ప్రజల్నే తిరుగుతూ వారి యొక్క అవసరాలను తెలుసుకొని వాళ్ళ అవసరాలు తీర్చి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులకి మనం భవిష్యత్తులో కూడా అవకాశం ఇవ్వవలసిందిగా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్న మన ఎమ్మెల్యే గుమ్మూరు జయరాం గారికి మరియు మన నారాయణ స్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నా. జై హింద్, జై భారత్ మాత.